స్తోత్రం. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కని వాగ్దానం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో భక్తుడైనటువంటి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన. ఆయన చక్కని మాట ఏమంటాడంటే, ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొర్రపెట్టి ఆయన అంటాడు, నీ చేయి నాకు తోడుగా ఉండదైత్యమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలపు వేళ ఒక చక్కని మాట ఏం చెబుతుందంటే, దేవుని తోడు మనకు కావాలి అని భక్తుడైనటువంటి ఎబ్బేజు భక్తుడు కోరుకుంటూ వచ్చాడు. దేవుని బిడలారా, భక్తులు ప్రార్థిస్తూ అన్నారు, నీ చెయ్యి నాకు తోడుగా దయచేయమంటాడు, నా సరిహద్దులు విశాలపరచమన్నాడు. అలాగే ఇంకా ఏ కీడు రాకుండా దానిలో నుంచి తప్పించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ వచ్చాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైన మాట ఏమని చెబుతుందంటే, దేవుని తోడు కావాలని ఆయన కోరినట్లుగా మనం కూడా కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే గారు ఉన్నాడు కదా, ఆయనతో అన్నాడు, మోషే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. ఇశ్రాయేలులను నడిపించడానికి ఆయన జ్ఞానం వివేకం లేనటువంటి వాడనని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, ఆయన నేను నడిపించలేను, మాట్లాడలేను, వాక్చాతుర్యం లేనటువంటి వాడనని చెప్పేసి అంటే, దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు సెలవిచ్చి మోషేకి లక్షలాది మంది ప్రజలను ఐగుప్తులో నుంచి కనానుకు తీసుకెళ్లవలసిన ప్రయాణంలో దేవుడు ఇశ్రాయేలులకు తోడుగా ఉన్నాడు, మోషేకి తోడుగా ఉన్నాడు. అలాగే ఇంకా చెప్పాలంటే దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి యోసేపును గురించి రాశారు. ఆదికాండం 39వ అధ్యాయం రాయబడుతూ వచ్చింది కదా. యోసేపునకు దేవుడు తోడుగా ఉండటం చేత అతను చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సఫలము చేస్తూ వచ్చాడు. ఏమని చెప్తున్నానంటే, యోసేపు ఐగుప్తు దేశంలో పోతీఫర ఇంటిలో విచారణకర్తగా ఉన్నట్లుగా వాక్యాలు చూద్దాం. అయితే అతనికి కలిగిన అన్నిటిలో కూడా యోసేపు రాణించగలడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి తోడుగా ఉండుట చేత యోసేపు ఏం చేస్తూ వచ్చాడంటే, ప్రతి పనిలో కూడా సఫలము కావడం జరిగింది. ఈ ఉదయకాల సమయంలో మనం చేసే మన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉంటే తప్ప మన పనులు, మన కార్యాలు సఫలము కావు. ఉదయకాలపు వేళ దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని తోడు కావాలి, దేవుని హస్తము తోడుగా ఉండాలి మనకు. కాబట్టి ప్రతి దినము మనం ప్రార్థన చేస్తాయా, ఈ దినమంతా మేము చేసి మా ప్రతి పనులు మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడు. ప్రతి పనిని కూడా సఫలము చేస్తాడు. ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వ్యాపార విషయాల్లో కావచ్చు, వ్యవసాయ పనుల్లో కావచ్చు, దేవుడు ప్రతి పనిలో కూడా మనకు తోడుగా ఉంటే తప్ప మనం ఏమీ చేయలేం. ఉదయకాలపు వేళ ఇటు మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ఆశ్చర్యుడా, మీకు వందనాలు. ఉదయకాలపు వేళలో ఈ మాటలు నీ బిడ్డల హృదయాలు ముద్రించి భద్రపరిచి మహిమను పొందుమని యేసయ్య పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా వందనాలు.